కొత్త ప్రభాకర్ రెడ్డిపై కాంగ్రెస్ శ్రేణుల ఫైర్. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చబోతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఫైర్ అవుతున్నారు. సిఎల్పి భేటీకి ఒక రోజు ముందు ఆయన తోగుట మండలంలో నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై ఏడాదిలో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, బిల్డర్లు పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని కూలగొట్టాలని పడగొట్టాలనుకుంటుందని చెప్పేసి అయితే హాట్ కామెంట్ చేసిండు. అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, ఆ ఖర్చుకు డబ్బులు ఇస్తామని ఎవరైతే ఈ రియల్టర్లు ఉన్నారో వాళ్ళు చెప్తుందని చెప్పేసి కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పడం జరిగింది. రాష్ట్రంలో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు కాంగ్రెస్ పాలనలో విసిగిపోయారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిండు. రాష్ట్రంలో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిండ్రు. ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై మంగళవారం నోవాటెల్లో వేదికగా జరిగిన సిఎల్పి సమావేశానికి అటెండ్ అయిన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ చీఫ్ విప్ ఆది శ్రీనివాస్ తదితరులు కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిండ్రు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే మాటలతో ఆటలాడొద్దు, మాటలతో గేమ్స్ ఆడొద్దు, మాతో గేమ్స్ ఆడొద్దు, ఇక మీ ఆటలు సాగవు. బీసీ రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్ వ్యతిరేకించే వారే ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తుందని చెప్పేసి, ప్రభాకర్ రెడ్డి విషయంలో చట్టం తన పని తాను చేసుకోబోతుందని, ఆయనపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని అయితే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే తెలిపిండు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే గట్టిగానే ఫైర్ అండ్ అని చెప్పాలి. కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఎంతమంది ఎమ్మెల్యేలు కొంటారో కొనండి చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రలో భాగంగానే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేసిండని చెప్పేసి అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నాడు. ఇది కేసీఆర్ ఆలోచన, ఆయన నోటి వెంట వచ్చిన మాటలే కొత్త ప్రభాకర్ రెడ్డి వెల్లడించిండని చెప్పేసి అయితే పొంగులేటి శ్రీనన్న చెప్పిండు. కేసీఆర్ ఆత్మనే కొత్త ప్రభాకర్ రెడ్డి అని చెప్పేసి ధోరణిలో లబ్ధి పొందిన బీఆర్ఎస్ బినామీలే ప్రభుత్వాన్ని కూల్చాలని అనుకుంటున్నారు. దమ్ముంటే ఎంతమంది ఎమ్మెల్యేలు కొంటారో కొనండి అని చెప్పేసి అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే గట్టిగానే కౌంటర్ ఇచ్చిండనేది అయితే తెలుస్తుంది. ఇంకా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చిండు. చోటా మోటా వ్యాఖ్యలకు భయపడే ప్రసక్తి లేదని చెప్పేసి, కాంట్రాక్టర్లు కూల్చితే కూలే ప్రభుత్వం మాది కాదని చెప్పేసి, ఎమ్మెల్యేల సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందని, రాష్ట్రాన్ని బీఆర్ఎస్ నేతలు 10 ఏళ్లుగా యథేచ్ఛగా దోచుకుంటుందని చెప్పేసి, వారు చేసిన దోపిడీ బయటపడుతుందని భయపడుతుందని చెప్పేసి, బీఆర్ఎస్ కు అమ్ముడు కొనుగోలు అలవాటే అని చెప్పేసి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే స్పష్టం చేసిండు. అట్లనే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా గట్టి వ్యాఖ్యలు చేసిండు. ప్రభాకర్ కాంట్రాక్టరే అనుకున్నా, ట్రాన్స్పోర్టరే అనుకున్నా, అట్లా జ్యోతిష్యం కూడా చెప్తాడని నాకు ఈ మధ్యనే తెలిసిందని చెప్పేసి ఆయన అయితే హాస్యంగా మాట్లాడిండు. అయితే ఈ మధ్య ఆయన జ్యోతిష్యం సైతం చెప్తున్నారని చెప్పేసి, బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని కూలుస్తామంటే ఊరుకుంటామా, ఇక్కడ ఎవరు చేతులు కట్టుకొని అయితే కూర్చోలేదని చెప్పేసి అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే తెలియజేసిండు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్ అయితే ఆయన కూడా గట్టిగానే ఫైర్ అయ్యిండు. ప్రభుత్వం ఏర్పడిన 3 రోజుల నుంచే, కాంగ్రెస్ గెలిచిన 3 రోజుల నుంచే బీఆర్ఎస్ నేతలు ఈ తరహా ప్రకటనలు చేస్తుండని, ఈ అంశాలపై న్యాయ విచారణ జరపాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేసిండు. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అయితే ఆది శ్రీనివాస్ అయితే ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది. అట్లనే అద్దంకి దయాకర్ కూడా రెస్పాండ్ అయ్యిండు. ఈ కొత్త ప్రభాకర్ రెడ్డికి నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయించాలని చెప్పేసి, బీజేపీతో గుజరాత్ వ్యాపారులతో కలిసి బీఆర్ఎస్ కుట్ర పన్నుతుందని, సిగ్గుశరం లేకుండా బీఆర్ఎస్ నేతలు ఏది పడితే అది మాట్లాడుతుందని చెప్పేసి అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ అయితే ఆయన కూడా గట్టిగానే హాట్ కామెంట్ చేసిండు.